వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ఆదివారం, మిమ్మల్ని స్తుతించు దినం, ఆరాధించు దినం. ప్రజలు నిన్ను స్తుతించారు. జనులతో నేనును నా ప్రార్థనతో స్తుతి నిన్ను చేస్తున్నాను. మా ప్రేక్షకులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా అనుగ్రహించండి. 10వ తారీఖు మేము చెల్లించాల్సిన ఆర్థిక అవసరతల నిమిత్తము ప్రభు మనుషులపై కాక నీపై ఆధారపడుచు ప్రార్థిస్తున్నాము. కృపా సహాయం అనుగ్రహించు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందినట్లు దివ్యమైన వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచము. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. దేవుడే నాకు సాక్షి. సాక్షి, విట్నెస్. సాక్షి, విట్నెస్. దేవుడు నాకు సాక్షి. దేవుడు నాకు సాక్షి. ఈ పదం చాలా గంభీరమైనటువంటి పదం, ధైర్యంతో కూడినటువంటి పదం. సాధారణంగా సాక్షి అనేటువంటి పదం మనం ధ్యానిస్తే చూచినవాడు, వినినవాడు అయి ఉండాలి. చూచినవాడు, వినినవాడే సాక్షి. స్వయంగా హాజరైన వాడు సాక్షి. ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగితే ప్రత్యక్ష సాక్షి అని ఉంటాడు. అక్కడ కనపడినది చూచి, వినపడినది విని, గ్రహించి, నిలిచి తాను చెప్పగలుగుట. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, కాబట్టి దేవుడు సాక్షి. తర్వాత ఇంకొంచెం జాగ్రత్తగా వినాలి. ఎందుకు దేవుణ్ణి సాక్షిగా పెట్టాడు? పౌలు మనస్సును గుర్చి మాట్లాడుతున్నాడు. మనస్సును గుర్చి, తన హృదయాన్ని గుర్చి, తన హృదయములో వారి పట్ల ఉన్నటువంటి ప్రేమను గుర్చి, అపేక్ష గుర్చి మాట్లాడుతున్నాడు. ఇది రైట్ రాంగ్ అని తేల్చడానికి మానవ సాక్ష్యం చెల్లదు. అతను మనసులో అలా అనుకున్నాడండి, నాకు తెలుసు అని ఎవరైనా సాక్ష్యం చెబితే వీగిపోతుంది. ఎందుకంటే మనసు ఎవరికి తెలియదు, మనస్సు ఎవరికి కనపడదు, మనసులోని శబ్దం ఎవరికి వినపడదు. నీ గుండెలలో నువ్వెంత శబ్దం చేసుకున్నా నీ హృదయంలో, నువ్వెంత అరుచుకున్నా నీ హృదయంలో బయటికి కనపడదు. దేవాని అంగలార్చిన నీ హృదయంలోని మాట బయట వాళ్ళకి తెలియదు. కాబట్టి పౌలు మనసెరిగిన దేవుడు, మనసును చూస్తున్న దేవుడు, మనసు యొక్క భాష వింటున్నటువంటి దేవుణ్ణి సాక్షిగా పెట్టాడు. కొన్నింటికి మానవ సాక్ష్యాలు ఉండవు, భౌతిక సాక్ష్యాలు ఉండవు, దేవుడే సాక్షి కావాలి. ఒక అన్సీన్ థింగ్ ఉంది,
ఒక అన్సీన్ థింగ్ లేదా ఒక అనుమానాస్పద హత్య ఉంది అనుకుందాం, మృతి ఉంది అనుకుందాం. ఒక డెడ్ బాడీ కనుగొనబడింది. ఉదాహరణ చెబుతున్నా. ఈ డెడ్ బాడీ చూడగానే అందరూ హత్య చేసి పారేశారా ఏమిటా అని అనుకుంటారు. 174 అంటారు. అనుమానాస్పద మృతి కింద 174లో రిజిస్టర్ చేస్తారు. తర్వాత దాని మీద విచారణ చేస్తారు, ఆధారాలు సేకరిస్తారు. అన్నీ చేసిన తర్వాత ఈ విధంగా జరిగి ఉండొచ్చు అని ఒక స్టోరీ తయారు చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ ఎవరు చేశారు అనేది మాత్రం చెప్పలేరు. కానీ చెప్పగలిగిన వాడు ఒకడున్నాడు, ఆయన దేవుడు. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. కనుక మానవ నేత్రానికి మించిన నేత్రం కలిగిన దేవుడు నాకు సాక్షి. ఎందుకంటే నా హృదయములోని అపేక్ష. మీకు విషయం తెలుసా? హృదయములోని అపేక్షను బట్టి, హృదయములోని ఉద్దేశాన్ని బట్టి తీర్పు తీర్చగలిగేటువంటి దేవుడు ఉన్నాడు మనకు. ఈ విషయం మీరు గుర్తించాలి. కాబట్టి చూడగలిగిన దేవుడు తప్ప ఎవరు చెప్పలేరు. నీ హృదయములో ఉన్నటువంటిది ఎవరికి తెలియదు, దేవునికి తెలిసిపోతుంది. యేసు ప్రభువు అందరి హృదయములు ఎరిగినవాడు గనుక ఆయనకు ఒక మనుషుని గురించి మరొక మనుషుడు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. నేను నా హృదయాంతరంగాల్లో దేని కొరకు జీవిస్తున్నానో ఒక్క దేవుడికి నాకే తెలుసు. లోకంలో ఇంకెవరికి తెలియదు. నన్ను కన్న తల్లిదండ్రులకు కానీ, నన్ను వివాహం చేసుకున్న నా భార్యకు కానీ, నాకు జన్మించిన బిడ్డలకు కానీ, నా తోబుట్టువులకు కానీ ఎవ్వరికి తెలియదు. నోబడీ నోస్ మై యాటిట్యూడ్ ఎక్సెప్ట్ గాడ్. కనుక దేవుడే సాక్షి. క్రీస్తు యొక్క దయారసమును బట్టి లింక్ పెట్టాడు, గొళ్ళెం పెట్టి మాట్లాడతాడు పౌలు గారు. ఎప్పుడు మాట్లాడినా చాలా లిటిగెంట్, వెరీ వైజ్ అండ్ ష్రూడ్, చాలా జ్ఞానం గలడు, తెలివి గలడు పౌలు గారు. దేన్ని బట్టో కూడా చెబుతున్నాడు. దేన్ని బట్టి? క్రీస్తు యేసు యొక్క దయారసం బట్టి మిమ్మల్ని చూడాలని నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దానికి దేవుడే సాక్షి. మీకు విషయం తెలుసా? ఒక సహాయం చేసేవాడిని చూడాలని ఎవరైనా అనుకుంటారు. కనబడకుండా సహాయం చేసేటువంటి దేవుడు కనబడితే ఎంత బాగుంటుందని మనకు అనిపించదా? నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో మోషే దేవుణ్ణి అదే అడిగాడు. దేవా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నేను నిన్ను చూడాలి, నాకు కనపడు అని అడిగాడు. సినాయి పర్వతం మీద నిర్గమ 19:20లో మోషేతో స్వయంగా దేవుడు మాట్లాడాడు, శబ్దము ద్వారా మాట్లాడాడు. ఇశ్రాయేలు పెద్దలు కొండ మీదకి ఎక్కిపోయినప్పుడు నీలమైనటువంటి రంగు చేత దగదగదగలాడుతున్నటువంటి అనిర్దిష్ట రూపం చూశారు. దేవుడు వారితో కూడా భోజనము చేశాడు. చాలా విశేషాలు ఉన్నాయి బైబిల్లో, బోధకులు వివరించాలి. కానీ ఎవ్రీబడి వాంట్స్ టు సీ ద ఫేస్ ఆఫ్ ద లార్డ్ బికాస్ హీ ఈస్ ద సేవియర్ ఆఫ్ ద సోల్స్. యాకోబు పెనుగులాడినప్పుడు నేను దేవుని ముఖము చూచి తిని అని పెనుయేలని పేరు పెట్టాడు. కనుక సహాయం చేస్తున్న వాడిని చూడాలనుకోవటం సహజ ధర్మం. పౌలు ఫిలిప్పీయులను చూడాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఫిలిప్పీయులు తన సువార్తకు వారు ఎంతో సహకారులు. నాకు విజయవాడ నుండి ఒక సహోదరి ప్రతి మాసం 1500 రూపాయలు ఎంఓ పంపిస్తారు. నేను ఎప్పుడు కూడా నా హృదయంలో వారిని చూడాలి, వారి బిడ్డలను చూడాలి, వారి కొరకు ప్రార్థించాలని అపేక్ష కలిగి ఉంటాను. సహోదరుడా,
సహోదరి, అనేక మంది సువార్తలో సహకారులు ఉన్నారు. సువార్త సహకారం పొందినటువంటి పౌలు ఇలాంటి అపేక్ష కలిగి ఉన్నాడు. మరి ఇవాళ ఎంతమంది నిజ సేవకులు సహకారులను చూడాలని అపేక్ష కలిగి ఉంటారు? సహాయాన్ని చూడాలనుకుంటారు కానీ సహకారం చూడాలని ఎవడనుకుంటాడు ఇవాళ? దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ఏ రైట్ సర్వెంట్ అండ్ ద రాంగ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. సరైన సేవకుడు సహాయాన్ని చూడటం కాదు, సహకారాన్ని చూడాలనుకుంటాడు. ఇది పౌలు దగ్గర వ్యత్యాసం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలని, ఇందువలన దేవునికి మహిమా స్తోత్రం కలిగేటట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థిస్తున్నాను. పెద్ద వచనం, చాలా పెద్ద వచనం. ముక్కలు ముక్కలుగా చేసి చదువుకుంటే కానీ అర్థం కాదు. నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ప్రారంభిద్దాం. పౌలు ప్రార్థిస్తున్నాడు ఎవరి కొరకు? మీరు అంటే ఎవరైతే సువార్తలో నాతో పాలు భాగస్థులై నాతో ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఏమని ప్రార్థిస్తున్నాడు? నిష్కపటులుగా నిర్దోషులుగా కనపడాలని. ఎప్పుడు కనపడాలని? క్రీస్తు దినమున నిర్దోషులుగా నిష్కపటులుగా దేవుని ఎదుట కనపడాలని ఆ సహాయకుల కొరకు ప్రార్థిస్తున్నాడు. ఏ విధంగా కనపడాలి అన్నాడు? నిష్కపటులుగా నిర్దోషులుగా, మరియు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలాలతో నిండుకొని నిర్దోషులుగా యాడ్ చేస్తున్నాడు ఒక్క పదం. నిర్దోషులు, నిష్కపటులు మరియు నీతి ఫలములతో నిండుకున్న వారై. నీతి ఫలములతో నిండుకొనిన నిర్దోషులు, నీతి ఫలములతో నిండుకొనిన నిష్కపటులు. యేసుక్రీస్తు దినాన నువ్వు నేను ఎలా కనపడాలో తెలుసా? నీతి ఫలములతో నిండుకొని నిష్కపటముతో నిర్దోషత్వంతో కనపడాలి. కాబట్టి ఏం చెప్తున్నాడు పౌలు? క్రియలను గురించి చెప్తున్నాడా? హృదయాన్ని గురించి చెప్తున్నాడా? హృదయము నిర్దోషము, హృదయము నిష్కాపట్యము, హృదయము నీతి ఫలములతో నిండి, హృదయము దేవుని ఎదుట కనపడాలి. అందుకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థిస్తున్నాడంటే వీరు శ్రేష్టమైన కార్యాలు వివేచింపగలరు. ఇక్కడ కొంచెం వివరణ చెప్తాను వినండి. శ్రేష్టమైన కార్యాలు వివేచింపటం అంటే, నేను విద్యా కుసుమం అని ఒక ప్రాజెక్ట్ రాశాను. దళిత్ గర్ల్స్, పూర్ దళిత్ గర్ల్స్ ఆఫ్ విలేజెస్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 8-9 తరగతులు చదువుతున్న ఆడపిల్లలు సమీప గ్రామాల్లో ఉన్న హై స్కూల్కి వెళ్ళటానికి ఒక సైకిల్ కొనిపెడితే బాగుంటుంది. అది కూడా దళిత్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విమెన్ ఎంప్లాయీస్, మేబీ క్రిస్టియన్, మేబీ ఇన్ హిందూయిజం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. దళిత్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక విమెన్ ఇవాళ ఎంపవర్మెంట్లో ఉంది, ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో ఉంది అంటే కారణం అప్పుడు ఎవరో సహాయం చేశారు. మా అమ్మ 1960 to 64 మధ్యలో నర్సింగ్ చదువుకుంది. అమ్మ, మా తాత చదివించాడు. 64లో ఆవిడ నర్సింగ్ కంప్లీట్ చేసింది. 1997లో రిటైర్ అయ్యింది. 33 సంవత్సరాలు సర్వీస్ చేసింది ఆవిడ.
1997లో రిటైర్ అయింది మా తల్లి. అమ్మతోటి చదువుకోని వారు కూలి పనులకు పొలం పనులకు వెళ్ళారు. అమ్మ చదువుకుంది, రిటైర్ అయ్యేటప్పటికి 10,000 రూపాయల ఉద్యోగంతో రిటైర్ అయింది. చనిపోయింది 2016లో 40,000 పైగా పెన్షన్తో చనిపోయింది. వాట్ మేక్స్ ద డిఫరెన్స్? ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ దళిత్. అది ఎరిగిన కుటుంబం. నా వైఫ్ ఎంప్లాయ్ ఇవాళ 60-70 వేలు సంపాదించుకుంటుంది. మాకు పోషణలో అన్నింటి సహాయంగా ఉంది. ఒక మహిళ వెలుగు ఇల్లంతా, ఒక మహిళ విద్య ఇల్లంతటికి వెలుగు. ట్రూత్ అది. కాబట్టి ఒక దళిత విద్యార్థిని చదువుకోవటానికి ఒక సైకిల్ 3,500 4,000 ఉంటుంది. ఇవ్వండి అని చెప్పి నేను ఒక ప్రాజెక్ట్ రాశాను. శ్రేష్టమైన కార్యం ఇది, వివేచింపదగినది, విత్ ద యాటిట్యూడ్ ఆఫ్ హెల్పింగ్ ఎ పూర్ దళిత్ నెగ్లెక్టెడ్ గర్ల్. ఇవాళ ఆడపిల్లలు చదివించుకోకుండా పనులకు పంపించేస్తాం, లేదంటే త్వరలో ఎర్లీ చైల్డ్హుడ్ మ్యారేజెస్ చేసి వదిలించుకోవటం చేస్తున్నారు. అట్లా కాదు. నాకు తెలిసి ఒక సహోదరి మాతో పరిచయం చేస్తోంది. ఆవిడకి 30sలో ఉంటుంది. ఆవిడ 30s నుంచి ఎర్లీ 40sకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆవిడ మనవరాలు కూడా ఇంటర్మీడియట్ అయిపోయింది. కనుక స్త్రీల యొక్క విద్య యొక్క ప్రాధాన్యత, శ్రేష్ట కార్యం, వివేచింపదగాలి. పార్లమెంటే గుర్తించలేదు. 33.5% ఇమ్మంటుంటే, 5% ఇమ్మంటుంటే, పార్లమెంట్ ఏంటి అంత చిన్న మనసుతో ఉంది? నాకు అర్థం కాదు. ఇండియన్ పార్లమెంటు 33% ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఏమి 50% ఇస్తే నష్టం ఏంటి? శ్రేష్ట కార్యం వివేచింపదగును. నేను పార్లమెంట్లో ఉంటే ఫస్ట్ ఫైట్ చేసేది దానికోసం చేస్తా. ఐఎమ్ నాట్ ఎ పాలిటీషియన్ సుమా. నేనేమి రాజకీయాల్లోకి రాను కూడా, లైఫ్ టైంలో రాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను, శ్రేష్ట కార్యాలు వివేచింపండి. హంగర్ పీపుల్. ప్రపంచంలో more than 8% పీపుల్ వితౌట్ ఫుడ్ దే ఆర్ గోయింగ్ టు ద బెడ్స్. ఇండియాలో అబౌవ్ 80% బీపీఎల్ కింద ఉన్నట్టుగా ప్రకటన చేసుకుంటున్నారు. రియల్ హంగర్ని ఎవరు ఫీడ్ చేస్తారు? వివేచించండి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో క్యాథ్ ల్యాబ్ కట్టలేదండి గవర్నమెంట్. కేవలం ప్రైవేట్ డాక్టర్స్తో కొల్యూట్ అయ్యి కట్టట్లేదు. ఇది విమర్శలకు నన్ను అరెస్ట్ చేస్తే లైఫ్ టైం జైల్లో ఉంటా. లైఫ్ టైం జైల్లో ఉంటాకి ఇష్టపడుతూ ఈ విమర్శ చేస్తున్నాను. ఒక న్యూరో వింగ్ కట్టలేదండి గవర్నమెంట్. 3,500 కోట్లతో విగ్రహం కట్టుకోగలిగినటువంటి గవర్నమెంట్ ఒక క్యాథ్ ల్యాబ్ కట్టి పేదలకు ఉచితంగా కార్డియాక్ సర్జరీస్ చేయలేదా? శ్రేష్ట కార్యం వివేచించండి అన్నాడు క్రైస్తవులు. క్రైస్తవులు ఏంటండి ఇట్లా అయిపోయారు? గుడికెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తే బాధ్యత అయిపోతుంది అన్నట్టుగా తయారయ్యారు. అట్లాంటి క్రైస్తవ్యం దేవుడు ఉమ్మోస్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం లవొదికయ సంఘం చూడండి. చల్లగానైనా లేవు, వెచ్చబెట్టుకుందామంటే, వేడిగానైనా లేవు, వాడుకుందామంటే నులివెచ్చగున్నావు, పనికిరాని స్థితిలో ఉన్నావు. నిన్ను ఉమ్మేస్తాను. ధన సమృద్ధి కలిగిన వాడు అనుకుంటున్నావు, ఉమ్మేస్తాను అన్నాడు. అన్బిలీవర్స్ చర్చ్ లవొదికయ. లవొదికయ సంఘంలో అవిశ్వాసులు చేరిపోయారు. If a Christian cannot think of the things which are to be done by the believer, how can he call as a Christian? ఆలోచించు. రోగాన్ని గురించి ఆలోచించిన వాడు క్రైస్తవుడు కాదు.
ఆకలిని గురించి ఆలోచించిన వాడు క్రైస్తవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు ఆహారం మీద, ఆరోగ్యం మీద, ఎంప్లాయ్మెంట్ మీద. ఒక ధనవంతుడు ఉన్నాడు, ద్రాక్ష తోట కలిగి ఉన్నాడు. ఉదయాన్నే వచ్చాడు 6 గంటలకి, కొందరు పనిలో తీసుకున్నాడు. 9 గంటలకు వచ్చాడు, మరికొందరిని తీసుకున్నాడు. 12 గంటలకు వచ్చాడు, మరికొందరిని తీసుకున్నాడు. 3 గంటలకు వచ్చాడు, మరికొందరిని తీసుకున్నాడు. 5 గంటలకు వచ్చాడు. God is thinking of the employment of the lame people, handicapped, disabled also given employment and given wages equally. ఎందుకు ఆలోచించదు సంఘం? As a Christian, why not I thinking of the employment to the handicapped people, disabled people, కుంటివారుగా ఉన్నవారు, బలహీనులుగా ఉన్నవారు పని కొరకు ఎదురు చూస్తున్నారని చూచి ఆ యజమానుడు కనికరపడి మీరు కూడా వెళ్ళి పని చేయండి రా అని తీసుకెళ్ళి మొదట జీతం వాళ్ళతో ప్రారంభించాడు. జీతం ఇవ్వటం వారితో ప్రారంభించి ఉదయాన 6 గంటలకు వచ్చిన వాడికి సాయంకాలం 5 గంటలకు వచ్చిన వాడికి సమాన జీతం ఇచ్చాడే. ఆర్ యు నాట్ ఏ క్రిస్టియన్? నువ్వు క్రైస్తవుడు కాదా? నువ్వు ఆలోచించొద్దా? నీ ఇంట్లో పనిచేసేటువంటి సహోదరికి ఎంత ఇస్తున్నావు? శ్రమ దోపిడీ క్రైస్తవుడు చేస్తున్నాడు వాళ్ళు. షేమ్ ఆన్ ఇట్. నీ కొట్లో పనిచేసేవాడికి ఎంత ఇస్తున్నావు? నీ దగ్గర పనిచేస్తున్నవాడు బ్రతుకుతాడా? ఒకసారి ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఆయన కనికరపడి 2 చేపలు 5 రొట్టెలను విరిచి 1000 మంది కొట్టించాడు కాదా? ఆయన కనికరపడి రక్తస్రావంతో స్త్రీ ముట్టితే బాగు చేశాడు కాదా? చూడకుండా దయ్యము చేత విలవిల్లాడిస్తున్న కుమారుని పట్టుకొని బాగు చేసి అప్పగించలేదా? కుష్ఠరోగులను ముట్టుకొని బాగు చేయలేదా? వై ద క్రిస్టియన్స్ ఆర్ నెగ్లెక్టింగ్ ద థింగ్స్ లైక్ దిస్? ఎట్లా నిష్కపటులు అవుతారయ్యా క్రైస్తవులు? మీరు ఎట్లా నిర్దోషులు అవుతారు? భిక్షగాళ్ళు దేశమంతా నిండిపోతుంటే మాట్లాడని పౌరుడు ఎట్టవుతాడు? కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ చేస్తుంది నిన్ను. బీ సెన్సిబుల్ ఫ్రెండ్స్. స్పృహ కలిగి బ్రతుకుదాం. పౌలు చెబుతున్నటువంటిది ఏమిటంటే ప్రేమతో, తెలివితో, సకల విధములైన అనుభవ జ్ఞానంతో అభివృద్ధి చెంది దేవునికి మహిమ తెండిరా బాబు. దేవునికి మహిమ ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు పెద్ద కోటం పెట్టి డ్రోన్ కెమెరాతో వీడియోలు తీసి అమెరికా తొత్తులకు పంపించి నువ్వు కోట్లు గడిచి పెద్ద కారులో, పడవ కారులో తిరిగితే దేవుడికి మహిమ వస్తుందా? రాదు. నువ్వు పెట్టే జనరంజక కోటాలను బట్టి కాదు బాబు. నీ వలన దేవునికి మహిమ ఎప్పుడంటే ప్రేమతో, తెలివితో, అనుభవ జ్ఞానముతో శ్రేష్ఠ కార్యములను వివేచించినప్పుడు దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు వస్తాయి. దట్ షుడ్ బి మై లైఫ్. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ మై టైమ్ ఇన్ దట్, మై లైఫ్ ఇన్ దట్. నా లైఫ్ నేను దాని మీద స్పెండ్ చేస్తాను. సహోదరుడా, సహోదరి, వాక్యం చెప్పుట, సువార్త ప్రకటించుట, సహాయము చేయుట, అంతే క్రిస్టియన్ లైఫ్కి విధి విధానం. ఇంకోటి లేదు. విధి విధానం ఇంకోటి లేదు. ఎస్ ఫ్రెండ్స్, బీ ప్రాక్టికల్ లైక్ క్రైస్ట్. యేసుక్రీస్తు బోధ చేశాడు, సహాయం చేశాడు. ఈ 2 ఆప్షన్స్, ఇంకోటి లేవు. ఈ 2 చేయాలి. మీరు చేస్తే నువ్వు గుడి కట్టక్కర్లేదు, దేవుడే సంతోషపడ్డా. గుడి పేరు నువ్వు 10 కోట్ల ఆస్తి సంపాదించక్కర్లేదు, దేవుడు సంతోషపడ్డా. ఒక ఆత్మ రక్షించు సువార్త ప్రకటన ద్వారా పరలోకం సంతోషిస్తుంది.
ఒక గుడ్డివానికి చూపివు. దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్, టేక్ దెమ్ టు గెట్ ద విజన్ ఫర్ దెమ్. ఒక కుంటివాడికి ఒక సైకిల్ కొనివ్వు, ఒక కుంటివాడికి కాళ్ళకు వేసుకునేటువంటి సపోర్టింగ్ రాడ్స్ కొనివ్వు, ఒక కుష్టి వ్యాధిగ్రస్తునికి హాస్పిటల్లో పెట్టి సహాయం చేయి, ఒక విధవరాల పోషణ బాధ్యత తీసుకో బాబు. విధవరాల పోషణ బాధ్యత తీసుకోవటానికి ఆవిడ పెళ్లి చేసుకో అక్కర్లేదు. ఒక తల్లిగా భావించి అన్నం పెట్టు. ఒక అనాథని బిడ్డగా అక్కరు చేర్చుకోవయా, అది క్రైస్తవ్యం. అనాథ బాలల క్రైస్తవ ఆలయాలు, సంస్థలు ఒక కోళ్ల ఫారంలో పెడుతున్నారు వాళ్ళని. జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఎన్ని సంస్థలు మూసేశారో తెలుసా మీకు క్రైస్తవులు? ఈ దొరలు మాత్రం చలవరాతి భవనాల్లో ఉంటారు, అనాథల మీద వచ్చిన డబ్బుతో. ఫస్ట్ అరెస్ట్ దట్ ఫెలోస్, అట్టోళ్ళని మూసి లోపలయ్యాలి. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? నేను ముగించే ముందు చెబుతున్నాను, బీ ఏ ప్రాక్టికల్ క్రిస్టియన్, బీ ఏ ప్రాక్టికల్ క్రిస్టియన్. నిజమైన క్రైస్తవుడిగా బతకండి. ఎందుకు బతుకు? నీకేం ఉండక్కర్లా, నువ్వేం సంపాదించక్కర్లా, ప్రభు కోసం బతికి వెళ్ళిపో. అదే మొదటి అధ్యాయంలో లివ్ ఫర్ క్రైస్ట్ గివ్స్ యూ ద జాయ్. నాకెంత ఆనందం తెలుసు, ఎంతమంది కంటి చూపు కొరకు, ఎంతమందికి ఆదరణ కొరకు, ఎంతమందికి ఆకలి కొరకు యత్నం చేస్తున్నాను తెలుసా నేను. బట్ హూ విల్ హెల్ప్ మీ, హూ విల్ సపోర్ట్ మీ? ఎవరు సహాయం చేస్తాడు? క్రైస్తవ సంఘాల్లో అన్యులు వస్తున్నారు సహాయం చేయటానికి, జైన్స్ వస్తున్నారు సహాయం చేయటానికి, కామెంట్లు వస్తున్నారు సహాయం చేయటానికి. క్రైస్తవులు వస్తున్నారా? ఇద్దరు టాప్ రెవరెంట్స్ ఇన్ సిటీ నేను ఒక రైస్ బ్యాగ్ అడిగితే ఎవలా? టాప్ రెవరెంట్స్ అండి. పేదోడికి అన్నం పెడుతున్నారా బాబు, ఒక రైస్ బ్యాగ్ పంపోయా కోటీశ్వరుడు అంటే వెనక్కిపోయాడు వాడు. శ్రేష్ఠ కార్యము వివేచింప రానివాడు అర్హుడు కాదు క్రైస్తవ్యానికి. కాబట్టి అంతకంతకు అభివృద్ధి చెందుదాం అనుభవ జ్ఞానంలో, ఇన్ ఎక్స్పీరియన్స్, నాట్ ఇన్ వర్డ్స్. మాటల్లో నువ్వేమి చెప్పొద్దయా, అసలు క్రియల్లో చూపించు. ఉద్దేశం తేటగా, అంతఃకరణం శుద్ధిగా దేవుని ఎదుట ఉంచుకొని నువ్వు మాట్లాడు. అప్పుడు నీ భక్తి ఏంటో, నీ శక్తి ఏమిటో, నీ జీవితం ఏంటో లోకానికి తెలుస్తుంది. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, ఈ దినం వాక్యం నన్ను ఎంతగానో బలపరిచింది అన్న ప్రతి ఒక్కరిని దీవించండి. లెట్ దేర్ లైఫ్స్ బీ ట్రాన్స్ఫార్మ్డ్. వారి జీవితాలు రూపాంతరం చెంది క్రీస్తువులే మారిపోవటానికి సహాయం చేయండి. యేసు నామాన్ని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.